నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సాన్ రాయేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాయేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాయేష్ గారు 2021లో గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా రాజీనామా చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం. నిన్న దాన్ని స్పీకర్ ఆమోదించడం ఏంటి దీని వెనక ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒకటి, గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది ఒక నోబుల్ కాజ్ కోసం రాజీనామా చేశారు. అవును. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదంతో 32 మంది బలిదానాలు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూనుకుంది. ఆ రోజున అది చరిత్ర. పబ్లిక్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాన్ని ప్రైవేటైజేషన్ దిశగా అడుగులేస్తున్న సందర్భంగా అక్కడ ఉద్యోగులు, విశాఖపట్నం ప్రజలు, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇది మాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన అంశం, పబ్లిక్ సెక్టార్లను ఉంచాలి అని చెప్పని ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా అక్కడ ఉద్యమకారులకు సంఘీభావంగా స్థానిక ఎమ్మెల్యేగా ఆయన కేంద్ర ప్రభుత్వం పట్ల స్పందించని రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరసనగా రాజీనామా చేయడం జరిగింది. అవును. ఆ రోజు ఎందుకు రాజీనామా ఆమోదించలేదు అని అంటే, ఆ రోజు కనుక రాజీనామా ఆమోదిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించారు సరే, అధికారంలో ఉండి మీరేం బీకుతున్నారు, మీ వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు, దాన్ని అడ్డుకోవడానికి మీ నిరసన ఎందుకు తెలియజేయటం లేదు, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ఇంకా సంఖ్యాబలం ఎక్కువ ఉంది కదా అని చెప్పని ఎక్కడ ప్రజల నుంచి ఆ ప్రశ్నలు వస్తాయోనని చెప్పని ఆ రోజు దాన్ని రాజీనామాను పరిగణలోకి తీసుకోకుండా అట్లా తాత్కాలికంగా పక్క పెట్టేశారు. ఏదో స్పీకర్ ఫార్మాట్ లేదు, అది ఇదని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఆ ప్రస్తావన లేదు. ఆయన పక్క స్పీకర్ ఫార్మాట్లోనే ఇచ్చారు. స్పీకర్ని కలిశారు. కలిసినాక కూడా స్పీకర్కి చెప్పినా కూడా స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు. బేసిక్గా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆమోదించాలి అని అంటే ఉంటుంది. మాట్లాడదాం అది కూడా. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఎందుకు ఇప్పుడు ఆమోదించారు, ఎందుకు ఆమోదించారు అని అంటే, ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోట అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో గతంలో ఒక షాక్ తగిలింది. మొన్న జరిగింది. ప్రభుత్వం ఊహించని విధంగా కరెక్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు మా వైపు ఫిరాయించారు కాబట్టి, వాళ్ళకి సంఖ్యాబలం లేదు కాబట్టి వాళ్ళు పోటీ పెట్టరు అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని పోటీకి పెట్టడమే కాకుండా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం వైపు నలుగురు శాసనసభ్యులు క్రాస్ ఓట్ చేసి, అక్కడ అధికార పక్షమా తెలుగుదేశం వాళ్ళే ఓట్లేశారు అనేది తెలియదు. ఎందుకంటే అదేమి నలుగురిలో చేతులెత్తింది కాదు. అవును, సీక్రెట్ బ్యాలెట్. తెలుగుదేశానికి ఉన్న 23 పోలైనవి, వాళ్ళకున్న సంఖ్యాబలం మనం చెప్పలేము. అభ్యర్థికి సరిపడా ఓట్లు పడ్డాయి, ఎవరు వేశారో చెప్పలేము. తెలుగుదేశానికి 23 సంఖ్యాబలం అసెంబ్లీలో ఉంది, వాళ్ళకి 23 ఓట్లు వచ్చినాయి. అంటే తెలుగుదేశం తరపున నెగ్గి వైసీపీలో ఉన్నారని భావిస్తున్న వాళ్ళు వైసీపీకి వేయకుండా ఇటేసారా, లేదు వైసీపీ నుంచి ఒక నలుగురు వేసారా, ఏ కారణం ఏదైనా సరే తెలుగుదేశానికి తన 23 తనకు దక్కినాయి. దీంతో వైసీపీలో ఒక ఉలికిపాటు మొదలైంది. ఆ మొదలైన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో తప్పనిసరిగా వాళ్ళ ముగ్గురు అభ్యర్థుల్ని నెగ్గించుకునే సంఖ్యాబలం వాళ్ళకు ఉంది. అవును కదా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఎమ్మెల్సీ ఎన్నికలు పీడకల్లాగా ఆయనకి నిద్రలో కూడా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు నలుగురే అక్కడ అవసరం. కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని కనుక ఎంపిక చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ, ఈ ఉన్న 19 మంది లేదు తన పార్టీ నుంచి వచ్చిన నలుగురిని కూడా కలుపుకున్నా కూడా 23 తోటి రాజ్యసభ సభ్యుడిని ఎంపిక చేసుకోవాలి అని అంటే ఇంకొక 25 మంది సభ్యులు కావాలి. అవును కదా. అయినను తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టడానికి సిద్ధపడింది అని అంటే, ఒకవేళ నిజంగానే మా వాళ్ళు 25 మంది వాళ్ళకి మద్దతు తెలిపేవాళ్ళు ఉన్నారా? ఇందాకే బుచ్చయ్య చౌదరి బ్లాస్ట్ చేశాడు, రాజ్యసభకు పోటీ పెట్టమని వాళ్ళ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. అవును, 50 మంది మాతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగానే 25 మంది ఉన్నారా? ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మనకు సెలెక్టివ్గా కనిపిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా సమర్పించారు. అవును. తర్వాత ఆర్థర్ గారు, ఎలిజా గారు, రక్షణ్ నిధి గారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ, పార్థసారథి గారు, అసంతృప్తులు, కృష్ణప్రసాద్, ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బయటకు వచ్చి రణగొణతోనలు వినిపిస్తూ ఉన్నారు. ఇవి మరింతగా పెరిగిపోయి అది ఒక వర్టికల్గా చీలిక్కి దారితీస్తుందా? ఇప్పటికెందుకు తన పార్టీ నుంచి గెలిచిన 22 మంది పార్లమెంటు సభ్యుల్లో ఆయన 2 మాత్రమే వాళ్ళ స్థానాలు ఖరారు చేశాడు. మిగిలిన 20 మంది ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారితో కూడా ఆయన అంటే ముందే పార్టీతో డిఫర్ అయ్యారు. కానీ మిగిలిన 19 మంది ఏ ఒక్కరిని వాళ్ళ ఒరిజినల్ స్థానాల్లో ఉండనివ్వలే. వాళ్ళ
ఇటువంటి సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలకు వెళ్ళమన్నాడు, కొంతమంది నియోజకవర్గాల మార్పు అన్నాడు, కొంతమందికి అసలు నీకు సీటే లేదన్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు, వల్లభనేని బాలస్వామి గారు రాజీనామా చేశారు, కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు, రఘురామకృష్ణరాజు గారు ముందు నుంచి రచ్చబండ పెడతానే ఉన్నారు. అంటే ఇప్పటికే 4 ఎంపీలు ఆయనతో డిఫర్ అయ్యారు. ఇంకా ఎంతమంది వరుసలో ఉన్నారో తెలియదు. ఇటువంటి సందర్భంలో ఇక ఎమ్మెల్యేలకు పరంగా చూసుకుంటే ఎంతమందిని నియోజకవర్గాలు ఇట్టించటో అటు నుంచి ఇటు షఫలింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అన్న సంకేతాలు ప్రజల నుంచి వస్తున్నాయి. వాళ్ళ సర్వే ఫలితాలు అదే తెలియజేస్తున్నాయి, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయ్యే తెలియజేస్తున్నాయి, వాళ్ళ వ్యూహకర్తల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అదే తెలియజేస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రజా జీవితంలో ఉన్న ప్యాలెస్లో కూర్చుంటాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫీడ్బ్యాక్ ఉంటుంటే నిత్యం ప్రజలతో మమేకమై ఉండే ఎమ్మెల్యేలకు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఆడకుండా డెఫినెట్గా ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రజల్లో రేపు మళ్ళీ తిరిగి మనం ఎన్నిక కాగలిగే వాతావరణం ఉందా లేదా, మన ప్రభుత్వానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజామోదం పెరుగుతుందా తరుగుతుందా, ప్రతిపక్షాలకి ఆదరణ పెరుగుతుందా తరుగుతుందా, ఇవన్నీ వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలుగుతారు కదా. ఇటువంటి సందర్భంలో రేపు రోజున పరిస్థితులు ఎట్లా వికటిస్తాయోనని చెప్పని ఆ అంతర్మదనానికి లోనవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రకంగా ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టాలి అని అంటే రేపు మన ఏపీ నుంచి వచ్చే వాళ్ళ సంగతి తర్వాత ముందు వాళ్ళకున్న ఒరిజినల్ బలాన్ని ఎంతో కొంత న్యూట్రలైజ్ చేయాలి అని చెప్పని మొట్టమొదటగా గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదింపజేశారు. రాజీనామా ఆమోదించేశారు కరెక్టే. ఇప్పుడు ఆయన ఏ కాజు కోసం రాజీనామా చేశారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ పట్ల మీ వైఖరికి నిరసనగా రాజీనామా చేశారు. అంటే ఆయన రాజీనామాను ఆమోదించారు అని అంటే మీ అసమర్థతని అడ్మిట్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి కేంద్రం పూనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్నారు, మీ వ్యక్తిగత బలహీనతల వల్ల మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోలేకపోతున్నారు అనే అంశాన్ని ఇవాళ అడ్మిట్ అయినట్టేగా ఆయన రాజీనామాను ఆమోదించడం ద్వారా. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రేపు ఏదైనా ప్రమాదం జరిగితే కేంద్ర ప్రభుత్వం కన్నా కూడా పెద్ద దోషులు మీరే అని చెప్పని మీకు మీరు ఎన్నికల ముందు అడ్మిట్ అయినట్టే. ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారామన్ గారు కూడా ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, నిజమే గంటా శ్రీనివాసరావు గారు మీకు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు సరే, మరి అదే ఫార్మాట్లో మొన్నే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సమర్పించారు కదా, మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా, దాన్ని ఎందుకు ఆమోదించే ప్రయత్నం చేయట్లా, దాన్ని ఎందుకు ఇప్పటికింకా కోల్డ్ స్టోరేజ్లను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన నేను బొజ్జగిచ్చి రేపు రాజ్యసభ ఎన్నికల దాకా ఈ ఒక్క ఎన్నిక వరకు మాకు ఓటేసేయమని చెప్పి నన్ను బతిలాడే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన ఆల్రెడీ మీ మొహం చూడనని చెప్పని వెళ్ళిపోయారు కదా. కాపు రామచంద్రారెడ్డి గారు ఈ ఇంటికో దండం అని చెప్పని ఆ ఇంటి వైపు తిరిగి మీడియా ముఖంగానే దండం పెట్టి వెళ్ళిపోయారు కదా. మరి వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు? కాబట్టి ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎన్నిక నెగ్గించుకోవటం కోసం జోజిత వహీ సికిందర్, గెలిచినాడు మొగాడు, ఎట్లా గెలిచామనేది ఇర్రెలవెంట్, ఏ తప్పులైనా చేయి, ఏ విధంగా అయినా పాకులాడు, ఏదో రకంగా తన ఎమ్మెల్యేని తన వైపు నిలబెట్టుకోవాలి, ఇదే లక్ష్యంతో ఇటువంటి ఎత్తుగళ్లకు ప్రయత్నం చేస్తా దీనికి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ స్థానాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. నిజంగా ఆ స్థానానికి ఆ గౌరవ మర్యాదలు తగ్గీయటం అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి బిగినైంది. అదే వరోడి వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా సురేష్ రెడ్డి గారిని స్పీకర్ స్థానంలో అట్టిపెట్టి టీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకొని ఆ ఫిరాయింపు చేసుకున్న ఎమ్మెల్యేలతోటి ఇదే రకంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ రోజు కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి పెట్టించి ఆయనకు ఓట్లు వేయించి టీఆర్ఎస్ పార్టీ డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తే ఇదే విధంగా చివరి రోజుల దాకా దాన్ని సాగదీసి ఎలక్షన్స్ ముందు మాత్రం దాన్ని పరిష్కారం చేయడం జరిగింది. అంటే ఏ వరవడైతే తండ్రి స్థాపించాడో అదే బాటలో వాళ్ళ కొడుకు కూడా నడుస్తున్నాడు. ఆ వ్యవస్థల పతనం, ఆ విలువల దిగజారుడు అనేది తండ్రి మొదలు పెడితే కొడుకు దాన్ని అందిపుచ్చుకొని ఆ రోజు సురేష్ రెడ్డి గారు కొంత ఇంటెగ్రిటీతో ఆయన కొంతవరకు హుందాతనాన్ని ప్రదర్శించాడు. కానీ ఈ స్పీకర్గా తమ్మినేని సీతారాం గారు అయితే అత్యంత జుగుత్సాకరమైన భాషా ప్రయోగం చేస్తా ఆయన హావభావాలు, ఆయన బాడీ లాంగ్వేజ్ తోటి ఆ స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చే విధంగా ఆయన వ్యవహారశైలి ఉందనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ.